అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయిల్ సంస్థలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం రాప్తాడు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారని, ప్రజల్లో గుర్తింపు రావడం కోసం ఎమ్మెల్యే పరిటాల సునీతపై బురద చల్లే వ్యాఖ్యలను మానుకోవాలని టీడీపీ నాయకులు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఒక్క సీసీ రోడ్డు వేసిన పాపాన పోలేదని, నేడు రాప్తాడు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీరు, సాగునీటికి కాలువలు ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీతపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని, మరోసారి ఇలానే చేస్తే తగిన బుద్ధి చెప్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. మండల నాయకులకి, రాష్ట్ర ప్రజలకి, రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ మా ధన్యవాదములు. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అయిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన పేరు ప్రకాష్ రెడ్డి కాదు, అబద్ధాల రెడ్డి. అంటే ఈ నియోజకవర్గంలో ఈయనకి అబద్ధాలు చెప్పేటివి ఎక్కువ వస్తాయి. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసినావని చెప్పి ఈరోజు డీజిల్ మీద ధర్నా పెట్టినావు, అది మాకు సమాధానం చెప్పాలా. ఈరోజు డీజిల్ రేట్లు ఎక్కినాయంటున్నావు, ఎక్కడ ఎక్కినాయి? ఈరోజు రాష్ట్ర సంపద కోసము మా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు రాష్ట్రము దివాలా ఎత్తుతున్నాయని చెప్పి ఈరోజు సంపద సృష్టించే దానికోసము ఈరోజు మా నాయకులు పెట్రోలు, డీజిలు ఎక్కడం అనేది తప్పు అని చెప్పడం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు సొంత ఊరికి రోడ్డు వేయలేని వ్యక్తి ఈరోజు వచ్చి రాప్తాల్లో నువ్వు ధర్నా పెడితే మొత్తం స్టేట్ వైడ్ అంతా నవ్వుతున్నారయ్యా ప్రకాష్ రెడ్డి. ఈయన రెడ్డి అనే వ్యక్తి ఏమి చేసినాడు రాప్తాడు నియోజకవర్గంలో, ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టినాడో ఈరోజు రాప్తాడు ప్రజలందరికీ నువ్వు చెప్పాలా. ఈయన రెడ్డి గారు అవినీతిలో ఎక్కువ అని ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. అదే రాష్ట్రంలో జరుగుతున్నటువన్నీ నీకు తెలియదా? మేము ఆ రోజు ఏమి హామీలు చెప్పినామో ఆ హామీలు ఈరోజు నెరవేర్చుతంటే అది నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి చూసి ఓరవలేక ఈరోజు తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ రాబోయే రోజుల్లో ఇట్లే చేస్తే నీకు తగిన బుద్ధే చెప్పే కాలం దగ్గరలో ఉందని చెప్పి నేను ప్రకాష్ రెడ్డి గారికి చెప్తాండా. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఈ రాప్తాడు నియోజకవర్గంలో నీ అన్నాదమ్ములు మొత్తం టోటల్గా ప్రజల్ని పీడించి పిప్పి చేసినారని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చెప్తాండా. మళ్ళా ఈరోజు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఏదో చేసినాడంట. ఏంది చేసినాడయ్యా? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిండేది జనాలకి 0. ఈరోజు మేము ఆ రోజు సూపర్ 6లో ఈరోజు తల్లికి వందనమైతేమి, ఆ రోజు 4000 పింఛని చంద్రబాబు నాయుడు ఒకటే తూరే చెప్పితే మొదటి రోజు 7000 పింఛని ఇచ్చి ఈరోజు 4000 పింఛని ఇస్తుంటే అది మీరు చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు మీద, ఇక్కడ ఎమ్మెల్యే మీద బురద చల్లుతాండావు. అయినా చూస్తూ ఊరుకుంటాండాం. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఉనికి కోల్పోతాండావు. ఈ నియోజకవర్గంలో నాకు టికెట్ వస్తాదో రాదో అని చెప్పి ఎక్కడో ఉండి ఒక నెల పోయిన తర్వాత వస్తావు, ఒక ప్రెస్ మీట్ పెడతావు, ఒక ధర్నా చేస్తావు, ఏదో పెడతావు. ఇక్కడుండే నీ కార్యకర్తల్ని కాపాడుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ రోజు ప్రతిపక్షంలో కార్యకర్తల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతూ పరిటాల కుటుంబం ఆ రోజు నుండి ఈ రోజు వరకు
కార్యకర్తల్ని చేతిలో పెట్టుకొని కాపాడుతుంది. ప్రకాష్ రెడ్డి, నువ్వు మాట్లాడుతున్నావు నేను ఏదో పెద్దగా చేసినానని. ఎంతో మందిని నువ్వు దుర్మార్గంగా అమ్మడైడైన పెట్టి 1000 కోట్ల డబ్బులు వసూలు చేయలేదా? అవన్నీ తెలుసు. ఈరోజు నువ్వు ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నావు. ఆ పూలు ఎవరు పెట్టించుకునే దానికి సాధ్యంగా లేరు. మళ్ళా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 29లో నువ్వేదో గొప్పగా మీ నాయకులు కొంతమంది కానీ మాట్లాడుతున్నారు. మన పేరం నాని కానీ మన ఇంకోగానైనా గుడివాడ ఆయన కానీ మాట్లాడినాడు. 2029లో మళ్ళా రిపీట్ అవుతుంది. లోకేష్ బాబు నాయకత్వంలో మళ్ళా 2029లో టీడీపీ గవర్నమెంట్ వస్తాదని చెప్పి ఇప్పుడే నీకు సవాల్ ఇస్తున్నా, స్వీకరించు. నువ్వేదో గొప్పగా చెప్తున్నావు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి వస్తాడని. జగన్మోహన్ రెడ్డి వచ్చేది కళ. ఈ రాష్ట్రంలో ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, మన జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, నువ్వేం చేసినావో, పైటాల చింతమక్క ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. అదంతా గుర్తులు పెట్టుకొని మంచిగా మాట్లాడితే మేము గౌరవిస్తాం. లేదంటే చెడ్డగా వచ్చినావంటే దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ మీడియా ముత్రంగా సెలవు తీసుకుంటున్నా.